నమస్కారం. సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కర్లపాలెంలో మంచు తీవ్రత అధికంగా ఉంది. ఈ రోజు ఉదయం 9 గంటలు అవుతున్నప్పటికీ మంచు వీడలేదు. రహదారులపై ప్రయాణించే వాహనదారులు ఎదురు వచ్చే వాహనాలు కనిపించక ఇబ్బందులకు గురవుతున్నారు. మంచు తీవ్రత వలన చలి పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలో వాహనాలను తగు జాగ్రత్తగా నడుపుకొని ప్రయాణం చేయాలని అధికారులు సూచిస్తున్నారు. అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం వారు వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. కర్లపాలెం స్థానిక ఇందిరానగర్ లో ఉన్న వృద్ధులకు దుప్పట్లను అందించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రెసిడెంట్ పఠాన్ అహ్మద్ బాషా మాట్లాడుతూ వృద్ధులకు చేయూతనివ్వడం సంతోషంగా ఉంది అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన కరుణ్ జీవన్ మినిస్ట్రీస్ అధ్యక్షులు ఇనకొల్ల పోలీసరావు మాట్లాడుతూ అబ్దుల్ కలాం ఫౌండేషన్ చక్కని సేవలను సమాజానికి అందిస్తుందన్నారు. ఈరోజు అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం వారు స్థానిక ఇందిరానగర్లో ఉన్న వృద్ధులకి మరి దుప్పట్లు పంపిణీ చేశారు. అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం వారు చక్కని సేవలు అందిస్తున్నారు. మరి చలికాలం ఈ సమయంలో వృద్ధులకి దుప్పట్లు ఇవ్వడం చాలా సంతోషకరం. మరి ఈ ఫౌండేషన్ ద్వారా పేదలకి ప్రతి శుక్రవారము గత 3 సంవత్సరాల నుంచి మరి వారి యొక్క అవసరాలను బట్టి మరి బియ్యము కానీ దుప్పట్లు కానీ మరి రోగులకి మందులు కానీ ఈ విధంగా ప్రతి శుక్రవారం కూడా మరి ఇవ్వటం అనేది చాలా సంతోషకరము, అభినందనీయము. మరి ఈ కార్యక్రమానికి చక్కని రూపకల్పన చేసిన పఠాన్ బాషా అహ్మద్ వారి మిత్రుల బంధువులు అందరూ కలిసి చేస్తున్నారు. వారితో మరి దాతృత్వం కలిగిన దాతలు కూడా ముందుకొచ్చి వారికి సహకరించి అందరము సమాజంలో ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాలంటే దాతృత్వం కలిగిన వారు ముందుకు రావాలి. అందరూ కలిసి అట్టడుగున ఉన్న పేదవారికి మన వంతు మనం సహాయం చేసినట్లయితే ఈ సమాజంలో కొంతవరకు ఈ ప్రభుత్వం చేపట్టిన P4 విధానానికి మనం అందించే చేయూతనిచ్చినట్టు ఉన్నట్లు ఉండిద్ది. కాబట్టి అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం సేవలు అభినందనీయమని, ఆదర్శనీయము. వారిని ఆదర్శంగా తీసుకొని సమాజంలో దాతృత్వం కలిగిన వారు ముందుకు రావాలని ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి ఈ అబ్దుల్ కలాం ఫౌండేషన్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఫౌండేషన్ కర్లపాలెం ప్రతి శుక్రవారం చేసే సేవా కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు కర్లపాలెం పంచాయతీలోని ఇందిరానగర్లో వృద్ధులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేశాం. మీ అందరినీ కోరుకునేది నేను ఒక్కటే, మన అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. దీని బల్లికుర్వ మండలం వైదన గ్రామస్తులు హారతులు మరియు కోలాటంతో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మరియు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రికి స్వాగతం పలికారు. బల్లికుర్వ మండలం వైదన గ్రామంలోకి మంత్రులు విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేశారు. మీ దగ్గరికి ఎంటర్గా
రే గాల్లో పక్కడమ్మా, రే సార్ వచ్చినాక చప్పట్లేదు, థ్యాంక్ యూ సార్ అని చెప్పండి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని ఎమ్మెల్యే ఆనంద్ బాబు తెలియజేశారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో పీసీఆర్ఎస్ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా అన్ని స్థాయిలో ప్రజా దర్బార్ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లు ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా అర్జీదారుల నుంచి అర్జీలను సేకరించి వాటిని అక్కడికక్కడే పరిష్కరించే దిశగా ఎమ్మెల్యే ఆనంద్ బాబు చర్యలు తీసుకున్నారు. ఓల్డ్ ఏజ్ పెన్షన్ పెండింగ్ ఉన్నాయి, ఈ కొంచెం హ్యాండిక్యాప్ ఉన్నాయి. వివరాలు జిలాని అన్న అదేవిధంగా అధికారులు అందరూ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాను. ప్రతి వారం ఒక్కో మండలంలో ఈ కార్యక్రమం నిర్వహించుకుంటా ఉన్నాం. ప్రజల నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తులను కూడా స్వీకరించి సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టడానికి పీసీఆర్ చర్యగా ఉపయోగపడతా ఉంది. ఓ బాధ్యత, జవాబుదారితనం అధికారులు పెంచడానికి అన్ని స్థాయిల్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారి కార్యాలయం దగ్గర నుంచి అన్ని స్థాయిల్లో ఈ ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కరించడానికి అనేక విధాలుగా పనిచేస్తా ఉంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మొన్న 2 రోజులు జరిగినటువంటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, అధికారులు ప్రజాప్రతినిధ్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి, సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించబడాలి, సమస్యలన్నీ కూడా రాబోయే కొద్ది కాలంలోనే అన్ని కూడా ఆన్లైన్ లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఒక ఏదో ఇచ్చాము వదిలిచ్చామంటే కాదు, లేదు ముక్కుమడిగా మీకు వచ్చినటువంటి పేపర్లు పిల్లవాళ్ళ మీద పంపించేసి మీ దగ్గర నుంచి తప్పించుకోవడం కాదు. సమస్య పరిష్కారం అయిందనేది ఒక ప్రధానమైనటువంటి అంశం. ప్రజల్ని ఒకే సమస్య మీద పరిష్కారం తిప్పుకోకుండా వారికి ఉన్న ప్రతి సమస్యలు 2 చుక్కలతో పోలియో వ్యాధి నిర్మూలన జరుగుతుందని 5 సంవత్సరాల చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయాలని మండల వైద్యాధికారి పి రామకృష్ణ అన్నారు. కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి రామకృష్ణ మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీన 5 సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కల కార్యక్రమం కర్లపాలెం మండలంలోని 20 గ్రామ పంచాయతీలలో నిర్వహిస్తున్నామన్నారు. 5 సంవత్సరాలలోపు పిల్లల తల్లిదండ్రులు ఈ కార్యక్రమంను ఉపయోగించుకోవాలని కోరారు. ఫస్ట్ సండే పల్స్ పోలియో జరిగే కార్యక్రమం సందర్భంగా పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. మొత్తం
41 బూతుల్లో 3102 మందికి పిల్లలకి ఈ పల్స్ పోలియో చుక్కలు వేయడానికి అన్ని ఏర్పాట్లు మొత్తం మండల లెవెల్లో ఈ మండల లెవెల్లో ఎంఆర్ఓ, ఎంపీడీఓ సారు, ఎంఈఓ, అంగన్వాడీ సూపర్వైజర్స్ అందరితో టాస్క్ ఫోర్స్ కమిటీగా ఏర్పడి ఈ ప్రోగ్రామ్ని పల్స్ పోలియో ప్రోగ్రామ్ని విజయవంతం చేయడానికి మండల లెవెల్ అందరము కృషి చేస్తున్నాము. దాన్ని అందరూ ప్రజలు పోలియో చుక్కలు వేయించుకోవడానికి పిల్లలందరూ మార్నింగే అందరూ సిద్ధంగా 21st ఆదివారం సిద్ధంగా ఉండాలని మండల మెడికల్ ఆఫీసర్గా నేను కోరుకుంటున్నాను. ఈ గ్రామంలో పల్స్ పోలియో బూతులు ఉంటాయి. 0 to 5 years పిల్లలు తీసుకొని వచ్చి పోలియో చుట్టూ వేయించాలని మండల ప్రజలకి మండల మెడికల్ ఆఫీసర్గా కోరుచున్నాను. స్థానిక కర్ణాటక బ్యాంకు స్థాపించి 10 సంవత్సరంలో అయిన సందర్భంగా 10వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ గణేష్ మాట్లాడుతూ 1924 సంవత్సరంలో కొంతమంది రైతులు లారీని కలిసి వారిచే ప్రారంభించబడిన 101 ఏళ్లు పూర్తి చేసుకుని నర్సరావుపేటలో 10వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం సంతోషకరంగా ఉందని అన్నారు. బ్యాంకు స్థాపించినప్పటి నుండి ఇప్పటి వరకు 8,000 మంది కస్టమర్లకు సేవలు అందిస్తున్నామని, సామాన్య ప్రజలకు సైతం 500 రూపాయలతో ఖాతాలను తెరిచి డిజిటల్ మెరుగైన సేవలు అందిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఖాతాదారులతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది సింహాద్రి, రవి, వేణు తదితరులు పాల్గొన్నారు. బ్రాంచ్ ఓపెన్ చేస్తుంటే బిల్డింగ్ ఫ్రీగా ఉండండి. చెప్పాలా? అందరికీ నమస్కారం అండి. నా పేరు గణేష్, కర్ణాటక బ్యాంక్ నర్సరావుపేట శాఖ బ్రాంచ్ మేనేజర్ అండి. ఈ శాఖ 2015లో ప్రారంభించబడింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం దిగున వృద్ధిగా చెందుతూ ఇప్పటి వరకు మేము దాదాపుగా 8,000 కస్టమర్లకి మేము సేవలు అందించడం జరిగింది. మా సేవల్లో డిజిటల్ సేవలు ప్రత్యేకమైనవండి. సో నేను ఈ పత్రిక ఆన్ బిహాఫ్ దిస్ సో నేను అందరికి రిక్వెస్ట్ చేసేది ఏమంటే, దయచేసి మా కస్టమర్ సర్వీస్ మా సర్వీస్ తీసుకొని అనుభవించి, సో మీరు డెఫినెట్ గా మీరు ఒక మంచి బ్యాంకింగ్ సర్వీసెస్ మీరు పొందిన అనుభవాన్ని మీకు మా ద్వారా దొరుకుతుంది. మా బ్యాంక్ ప్రత్యేకత సామాన్యుడి సామాన్యుడి నుంచి ప్రతి వారు మా సేవలు అందుకోవడానికి చాలా ఈజీ అండి. ఎందుకంటే మా దగ్గర ఖాతా సామాన్యుడు ఒక 500 రూపాయల నుంచి కూడా ఓపెన్ చేసుకొని బ్యాంకింగ్ సేవలను అనుభవించవచ్చు. సో ఈ సందర్భంగా అందరికీ శ్రేయోభిలాషులకి ఇక్కడ ఇచ్చేసిన మా కస్టమర్లకి, పుర ప్రముఖులకి అందరికీ నా నమస్కారాలు. థ్యాంక్ యూ. పల్నాడు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఆదేశాల మేరకు సత్తెనపల్లి సిఐ పి కిరణ్ సూచనలతో నగరికల్లు జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ట్రాఫిక్ క్రమబద్దీకరణ చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి నగరికల్లు మండల ఎస్ఐ కె సతీష్ నిర్వహించారు. జాతీయ రహదారి నుంచి రాష్ట్ర రహదారి వైపు వెళ్లే నగరికల్లు అడ్డరోడ్డు నర్సరావుపేట మార్గంలో వాహనాల రాకపోకలు సాఫీగా సాగేందుకు హైవేకు 2 వైపులా స్టాపర్లు ఏర్పాటు చేశారు. అలాగే నగరికల్లు నుంచి మాచర్ల వెళ్లే రాష్ట్ర రహదారిపై కూడా స్టాపర్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణించాలని సూచించారు. వినుకొండ స్థానిక నర్సరావుపేట రోడ్లోని ప్రెస్ క్లబ్ నందు ఆంధ్రప్రదేశ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ వారి ఆధ్వర్యంలో గుంటూరు పట్టణంలోని లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారిచే ఆంధ్రప్రదేశ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ సభ్యత్వం నమోదు చేసుకున్నటువంటి ప్రతి జర్నలిస్ట్ సోదరునికి ఫ్యామిలీ హెల్త్ కార్డులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ గౌరవ అధ్యక్షులు జగన్, అధ్యక్షులు భువన, కార్యదర్శి నాగరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం 1957 సంవత్సరంలో స్థాపించడం జరిగిందన్నారు. నాటి నుండి నేటి వరకు ప్రతి జర్నలిస్టు సోదరులకు అండగా ఉండి వారి సంక్షేమం కోసం కృషి చేయడం జరుగుతుందన్నారు. నేడు ప్రభుత్వ గుర్తింపు ఉన్నటువంటి జర్నలిస్టు సోదరులకు అక్రెడిషన్ కార్డు, హెల్త్ కార్డు, ఇంటి స్థలాలు, ఫ్రీ బస్ పాస్లు, రైల్వే పాస్లు, వారి పిల్లలకు 50% రాయితీతో కూడిన విద్య ఇవన్నీ ఏపీయూడబ్ల్యూజే పోరాట ఫలితంగానే సాధించుకున్నవి అని తెలియజేశారు. అనంతరం లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారు అందజేసినటువంటి హెల్త్ కార్డులను జర్నలిస్టులకు అందజేశారు. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి, ఏపీయూడబ్ల్యూజే నాయకత్వం వర్ధిల్లాలి, ఏపీయూడబ్ల్యూజే నాయకత్వం వర్ధిల్లాలి, ఏపీయూడబ్ల్యూజే నాయకత్వం. తిరగండి, నాలుగు తిరగండి. ఒక్క నిమిషం ఆగు. అందువలన ఇప్పుడు అదే కోవలో భాగంగా ఈరోజు మనకి హెల్త్ కార్డులు లలిత సూపర్ స్పెషాలిటీ వారిచే మన ఏపీయూడబ్ల్యూజే వారి ఆధ్వర్యంలో మనకి హెల్త్ కార్డులు పంపిణీ చేయడానికి వారు శ్రమ కోర్చి మనం వినకుండా వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే కార్యక్రమం అవసరం ఇది. హెల్త్ ఇష్యూస్ అనేది మేము మీ వినుకొండలో ఉన్న సమస్యలు మా దృష్టికి తీసుకొస్తే మేము తప్పనిసరిగా వాటిని మేమేమన్నా మీ సూచనలు మేము పరిగణలోకి తీసుకొని చేస్తామని తెలియజేస్తూ, ఈ రోజున ముఖ్యంగా మనం హెల్త్ కార్డ్స్ అనేది ఇంపార్టెంట్ అండి. ప్రతి మనిషికి, మన జర్నలిస్ట్కి మనం బయట కనిపిస్తానికి మామూలుగా హుందాగా ఉంటాం, కానీ మన లోపల చాలా బాధలు ఉంటాయండి. మనకి ముఖ్యం మెయిన్ హెల్త్. కాబట్టి ఇది ఇంపార్టెంట్గా తీసుకున్నామండి. జిల్లాలో మేము ప్రతి ఒక్క జర్నలిస్ట్కి ఈ హెల్త్ కార్డులు చాలా ముఖ్యం అండి. ఎందుకంటే చాలామంది అక్కడ హాస్పిటల్కి పోయి ఇబ్బందులు పడతాం చాలా చూసాం. కాబట్టి ఇది రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. ఇది జిల్లాలో మన వినుకొండలో ఈరోజు నిర్వహిస్తున్నాం. లలిత సూపర్ స్పెషాలిటీలో మాట్లాడినట్టే హ్యాపీయెస్ట్ మూమెంట్ ఈరోజు కనిపించింది. ఇంతమంది నాకు మొన్నటిదాకా ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే వినుకొండలో ఎవరితో మాట్లాడాలనేది నాకు అర్థమయ్యేది కాదు. కానీ ఎంతమంది జర్నలిస్టులు యాక్టివ్గా ఉన్నారనేది ఈరోజు నాకు క్లియర్గా కనిపిస్తుంది. బేసిక్గా నియోజకవర్గాల్లో ఈ ఒక్క నియోజకవర్గాల్లో మాత్రమే మీరు పోరాడిది సాధించుకున్నట్టు కనిపిస్తుంది. మీరు ఐక్యంగా ఉంటేనే ఇది మాత్రం సాధ్యమైంది. తోటి ప్రెస్ క్లబ్ నిర్వహణ ఒక మాచర్లో జరిగింది. కానీ మీకున్న పలుకుబడిని ఉపయోగించి, మీకున్న బలాన్ని ఉపయోగించి, మీకున్న ఐక్యతను ఉపయోగించి ప్రెస్ క్లబ్ సాధించుకోవడం చాలా ఆనందం వేసింది. ఏపీడబ్ల్యూజే తరఫున మీరు పొరుగురు నుంచి, రూరల్ నుంచి ఏదో ఒక పని మీద మండలాల నుంచి వస్తూ ఉంటారు. ఇక్కడికి ఆ రిపోర్టర్ టీ స్టార్ క్లినికల్ అసోసియేషన్ ఉంటుంది. అందరూ డాక్టర్లు అందులో సభ్యులుగా ఉంటారు. కలెక్టర్ గారు మొన్న ప్రతి నియోజకవర్గంలో ఉండేటువంటి ఐఎంఏలకి నేను కబురు చేస్తాను, చెప్తాను, అక్కడ జర్నలిస్టులకి ఇటువంటి నర్సరాపేట వెసులుబాటు కల్పిద్దామని చెప్పారు. దాన్ని ఎట్లా చేయాలి, ఎట్లా స్ట్రీమ్లైన్ చేయాలి అనేది మేము ప్లాన్ చేసుకుంటాం. వినుకొండ ఐఎంఏ వాళ్ళని మీరు అప్రోచ్ అవ్వండి ముందు, తర్వాత మేము కూడా వచ్చి కలుస్తాం. ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి కూడా లలిత హాస్పిటల్ దాకా రావడం అనేది కుదరకపోవచ్చు. చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, హెల్త్ ఇష్యూస్, వాటికి అంత దూరం అవసరం లేదు. పెద్ద ఇష్యూ అయితేనే కదా అక్కడికి రావాల్సింది. ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించినా అది ప్రజలకు ఉపయోగపడేటట్టు, అందులో ముఖ్యంగా జర్నలిస్టులకు ఉపయోగపడేటట్టు చేస్తున్న లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి మనం ఎప్పుడు రుణపడి ఉండాలి. నర్సరావుపేట డ్వాక్రా గ్రూప్ లో రుణాలకు సంబంధించి జరిగిన 20 కోట్ల రూపాయల కుంభకోణానికి సంబంధించి ఫిర్యాదును పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని డిఆర్ఓకి పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నర్సరావుపేట మున్సిపాలిటీలోని డ్వాక్రా గ్రూపులలో జరిగిన అవినీతి గురించి మీడియా ముందు మాట్లాడడానికి రావడం జరిగిందని, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 18 నెలల కాలంలోనే నర్సరావుపేట మెప్మా అధికారుల ప్రోద్బలంతో దాదాపు 140 ఫేక్ డ్వాక్రా గ్రూపులు సృష్టించి దాదాపు 20 కోట్ల మేర కుంభకోణం చేయడం జరిగిందని, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేసి సస్పెండ్ అయ్యి ఇక్కడికి వచ్చి డ్వాక్రా సీఎంఎం దీప మరియు డ్వాక్రా గ్రూపుల సీసీ ప్రణతి ఇరువురు కలిసి తెలుగుదేశం నాయకుల ప్రమేయంతో ఈ భారీ కుంభకోణానికి పాల్పడ్డారని, దీప అనే అధికారి గతంలో నల్లపాడులో పనిచేసి అక్కడ ఒక పెద్ద కుంభకోణంలో ఇరుకొని సస్పెండ్ చేయడం జరిగిందన్నారు. నర్సరావుపేట మున్సిపాలిటీలో ఈ యొక్క డ్వాక్రా గ్రూపుల్లో జరిగిన
అవినీతి గురించి ఈరోజు ఈ యొక్క మీడియా ముందుకు రావడం జరిగింది. దాదాపు 20 కోట్ల మేరకు ఈ యొక్క 18 నెలల్లో నర్సరావుపేట మెప్మాకి సంబంధించి 140 ఫేక్ గ్రూపులు క్రియేట్ చేసి దాదాపు 20 కోట్ల రూపాయలు స్కామ్ చేయటం జరిగింది. ఈ ఫోటోలో ఉన్న ఇద్దరు మహిళలు, ఈమె గ్రీన్ శారీ వేసుకున్నది దీప అని సిటీ మిషన్ మేనేజర్గా గుంటూరులో పనిచేసింది. సిటీ మిషన్ మేనేజర్ CMM డ్వాక్రాలో గ్రూపులకి లోన్లు ఇప్పించే కార్యక్రమం చేశారు. ఫేక్ గ్రూపులతోటి 140 గ్రూపులు, ఒక్కొక్క గ్రూప్కి 20 లక్షల నుంచి 15 లక్షల రూపాయలు లోన్ తీసుకొని ఒక్కొక్క గ్రూపు దగ్గర 5 లక్షల రూపాయలు వీళ్ళు డబ్బులు కలెక్ట్ చేశారు. ప్రతి లోన్లో కూడా ఈ లోన్ ఇచ్చిన బ్యాంకుల్లో ఉన్న మేనేజర్లను కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్క గ్రూపు దగ్గర 5 లక్షలు అంటే 140 × 5 7.5 కోట్ల రూపాయలు ఇక్కడే స్కామ్ క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇంకా అదనంగా గ్రూపులు ఉండొచ్చు, ఇంకా అదనంగా కూడా డబ్బులు కలెక్ట్ చేసి, ఇది మినిమంగా ఇది జరిగిన ఈ యొక్క అమౌంట్ల గురించి మేము ప్రాథమిక సమాచారం మేరకు కలెక్టర్ గారికి ఇవ్వాలి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అని చెప్పి ఈరోజు కలెక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకొని వచ్చాం. అయితే ఆమె కొంచెం కొన్ని కారణాల వలన ఈరోజు ఆఫీస్కి రానందున డిఆర్ఓ గారిని కలిసి ఈ యొక్క పేపర్స్ ఇవన్నీ కూడా ఆయనకి సబ్మిట్ చేయమని చెప్పారు. రేపు కానీ ఎల్లుండి కానీ కలెక్టర్ గారు వస్తే మళ్ళీ కలెక్టర్ గారిని కూడా కలుస్తాం. ఈరోజు మేము అనేది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.